రైట్ గుడిమల్కాపూర్ మార్కెట్కి వచ్చినాము. ప్రజాపాలన అని చెప్పుకుంటా ఉన్నారు, విజయోత్సవాలు అని చెప్పుకుంటా ఉన్నారు కదా. ఆ విజయోత్సవాల గురించి కొంతమంది ప్రజల అభిప్రాయం సేకరించేందుకు ఇక్కడికి వచ్చినాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు కిరణ్. ఏ ఊరు మీది? మాది ఇక్కడ లోకలే. లోకలా? ఏం చేస్తారన్న మీరు? ఈడ మీ కూరగాయల వ్యాపారం నుంచి. కూరగాయల వ్యాపారం. ఎట్లున్నది పాలన? ఎట్లున్నది? వాళ్ళ పాలన చల్లకుండా వాళ్ళ పాలన మొక్కని మాకు పోయే కాలం వచ్చినట్టుంది. మాకు రైతు బంధు అనేది మాకు టైం వచ్చిందంటే వేస్టోడు. ఇప్పటి వరకు సంవత్సరం అవుతుంది, 2 రైతు బంధులు ఇప్పుడు ₹1 రాలేదు. మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, 2500 కాదు కదా, 25 రూపాయలు ఇచ్చింది లేదు. డబల్ బెడ్ ఇప్పుడు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కనీసం 20% రుణమాఫీ కాలే ఎవరికి, ఎవరికి కాలే. 20%, 20% కూడా కాలే రుణమాఫీ. మళ్ళీ ప్లస్ ఇది కళ్యాణ లక్ష్మి, దానికి తులం బంగారం అన్నాడు. తులం బంగారం వాడిని కొంచెం తులం బంగారం లేకుండా లేకపోయా కానీ ఆ కళ్యాణ లక్ష్మి కూడా ఇస్తలేడు కదా, అన్నీ ఆపేసిండు. వాళ్ళు పోనీకి విజయోత్సవాలు. ఇది కాంగ్రెస్ పార్టీ బొందలో కలవనీకి విజయోత్సవాలు. అది వాళ్ళు ఎట్లా పోతామని తెలుసు. ఈ రేవంత్ రెడ్డి సంవత్సరంలో వెళ్ళిపోతారు, తీసేస్తారని తెలుసు. వాళ్ళ రాహుల్ గాంధీ తీసేయడానికి రెడీగా ఉన్నాడు. అందుకనే ఈ విజయోత్సవాలు ఏంటంటే ప్రజల దగ్గర ఏదో మెప్పు పొందడానికి ఏదో చేస్తున్నాం అని, కానీ విజయోత్సవాలు కాదు, వాళ్ళు ఓడడానికి చేసుకున్న ఉత్సవాలు అవి. ఎందుకంటే మా ఊళ్ళో కాంగ్రెస్ అంటే మేము ముందుండి కాంగ్రెస్కి వేసినాం. మీకు కాంగ్రెస్కి ఏమంటే సారు కేసీఆర్ మీద మాకు వ్యతిరేకత లేదు. కేసీఆర్ అంటే మాకు చాలా ఇష్టం, ఆయన మంచి నాయకుడు. కాకపోతే ఏంటంటే ఆయన కింద ఉన్న కొందరు చేయబట్టి అది అట్లా అయింది. ఒక్క ఉద్యోగం 2 లక్షలు కాదు, వాళ్ళ ఉద్యోగాలు వద్దు, వాళ్ళొద్దు, ఇచ్చినా కూడా మాకు వద్దు. నెక్స్ట్ మళ్ళీ మా సారే కావాలి, మాకు కేసీఆర్ సారే కావాలి. 15,000 కాదు, 15 బంధులు కూడా వాళ్ళలేదు. రైతు బంధు 2 సంవత్సరాలు 2 సార్లు సంవత్సరం ఇవాళ వచ్చి సంవత్సరంలో 2 సార్లు కూడా రైతు బంధు వాళ్ళే. అసలు రైతు బంధు అనే మాట ఇస్తలేడు. రైతు బంధు పోని రుణమాఫీ చేస్తా అన్నాడు, 2 లక్షలు రుణమాఫీ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, డబుల్ బెడ్రూమ్లు అన్నాడు. మా సారు కష్టపడి ఎంత చేసి 1,00,000 డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు కట్టిస్తే ఇప్పుడు ఆయనని ఇచ్చుకుంటా ఏదో చేసి అది వానికి పోనీకి ఎంత తిడితే అంత పోతాడు. కేసీఆర్ సార్ నన్నోడు ఎవడు బాగుపడాడు, ఎందుకంటే ఆయన చేసింది మంచి పని చేసిండు. పాప కష్టపడ్డాడు, ఆయన ముందున్నాడు, నిలబడ్డాడు, అందరినీ జమ చేసిండు. అందరికీ ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, రైతులకు అందరినీ దగ్గర తీసుకొని అందరికీ వీటి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి ఆయన. ఎంతోమంది 1969 నుంచి తెలంగాణ ఉద్యమం చేస్తున్నారు. ఎవరితో ఒకరితో కాలే. వాళ్ళకి ఏదో ఎమ్మెల్యే 4 గెలవంగానే తీసుకుపోయి కాంగ్రెస్లో కలిపి ఉద్యమాన్ని నాశనం చేశారు. అదే మా సారు కేసీఆర్ సారు ఆయన పాపం కష్టపడ్డాడు, అందరినీ ఒక దగ్గరికి జమ చేసిండు. అన్ని సంస్థలను, అన్ని ఉద్యోగస్తులను, అన్ని సంఘాలను దగ్గర చేసి కష్టపడి తెలంగాణ తెచ్చిండు. ఆయన నిరాదీక్ష చేసిండు. నిరాదీక్ష చేస్తే సావులోకి పోయి కూడా ఆయన తీసుకొచ్చినందుకు 10 ఏళ్ళు పరిపాలన చేసిండు, మంచిగా చేసిండు. కాకపోతే వాడికి ఉన్న ఈ ఛానళ్ళు, కాంగ్రెస్ ఛానళ్ళు అన్నీ వ్యతిరేకత చూపించేసి మొత్తం లేనిపోయిన ఆయన మీద పెట్టి నిందలేసి బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకత చూపడానికి లేదు. బీఆర్ఎస్ సైనికులు ఎప్పుడైనా బీఆర్ఎస్ అనేది ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం. ఇది బీఆర్ఎస్ అనేది ఆయన ప్రతిపక్షంలో ఉన్న, గవర్నమెంట్లో ఉన్నా కూడా జనాల కోసం, ప్రజల కోసం ముందుండే ప్రభుత్వం. ప్రజల కోసం కొట్లాడే గవర్నమెంట్. ఇన్ని రోజులు ఉన్నా కూడా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము జనాల కోసం కొట్లాడటమే. రేవంత్ రెడ్డికి ఒక్కటే, రేవంత్ రెడ్డి నువ్వు చేసే పనులు ఒకటి చేస్తలేవు. అందరినీ జనాలను మోసం చేసినావు, పబ్లిక్ను మోసం చేసి అధికారంలోకి వచ్చినావు. పబ్లిక్నే కాదు, నీ పక్కన ఉన్న ఎమ్మెల్యేలను కూడా నిన్ను దేకడానికి ఇబ్బంది పడుతున్నారు. జనాల్లో తిరగాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ లీడర్లు కానీ, ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు జనాల ముందర తిరగాలంటే మాతో ఓట్లు వేయించినావు, ఇప్పుడు ఏం చేస్తున్నారో ఒక్క పని చేస్తలేరని వాళ్ళని తిడుతుర్రు. వాళ్ళే ఏం మాట్లాడలేక వాళ్ళే తిడుతుర్రు. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ లీడర్లే సమాధానం చెప్పాలి ఇప్పుడు అందరికీ. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ముందర తిరగడానికి లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని అడుగుతున్నారు జనాలు, మాకు ఏది మరి ఓట్లు వేయించుకుంటుంది, తిరుగుతాయి మా దగ్గర కత్తివి, మాటి కత్తివి ఓట్లు వేయించుకుంటుంది. ఇప్పుడు ఏది మాకు ఏం లేకపోయా, మాకు రైతు బంధు రాకపోయా, కళ్యాణ లక్ష్మి లేకపోయా, డబుల్ బెడ్రూమ్ లేకపోయా, డబుల్ బెడ్రూమ్ మా సార్ కట్టించినాయి, ఇప్పటివరకు నువ్వే ఇవ్వడానికి తాత్కాలికం చేస్తున్నావు. ఇవన్నీ చేసుకుంటా మరి పాపం ఎస్సీకి ఇచ్చిండు బంధు, దళిత బంధు ఇచ్చిండు. అవి వాడు వేసిన పైసలు ఇవ్వడానికే దానికి చేతలేడు. ఇప్పుడు అవి ఆఫ్ చేసిండు. ఆల్రెడీ శాంక్షన్ అయిన వాళ్ళకి కూడా రాకుండా చేస్తుండు. అంటే దళితులు అంటే అంత చిన్న చూపు ఉందా? బీసీలు, దళితులు అంటే ఆయనకు పడదు. ఖాళీ రెడ్డి కావాలి. రెడ్డిలు పక్కన పెట్టుకొని రెడ్డి పాలన చేయాలని చూస్తున్నా అంతే. పిల్లలు పాపం ఫుడ్ పాయిజన్ అయ్యి ఒకరు కాబట్టి ఇప్పటికీ దాదాపు 25 మంది చనిపోయారు. అయినా కూడా పట్టించుకో. ఆయన దగ్గర ఎందుకు ఆ శాఖలు?
ఆయనకు శాత కానప్పుడు ఎందుకు పెట్టుకోవాలి ఆ శాఖలు? వేరే వాళ్ళకి ఇవ్వచ్చుగా ఆ పదవి, వేరేవాడు చేసుకుంటాడు కదా, చూస్తాడు కదా. 4 పదవులు నీ దగ్గర పెట్టుకొని నువ్వు ఏం చేయకుండా ఖాళీ అంటే 26 సార్లు ఢిల్లీకి పోతాడు. అందుకే మా కేసీఆర్ సార్ అప్పుడే చెప్పిండు, మేము పట్టించుకోవాలి. మన ప్రాంతీయ పార్టీ వాళ్ళే మన పాలన కావాలి. ఢిల్లీ పాలన అంటే ఢిల్లీకి పోయి తల వంచాలి, ఢిల్లీ ఏది చేయాలన్నా ఢిల్లీకి పోవాలి. వాళ్ళ అధికారం వాని గురించి మాట్లాడాలి. నేను ఇది చేస్తాను, ఈ పథకం చేస్తాను అంటే వాడు సైన్ చేస్తాడు, ఢిల్లీలో సైన్ చేస్తాను, ఇక్కడ ఓకే అవుతుంది. అందుకనే 26 సార్లు ఢిల్లీ వేయండు, ఏ ₹1 తెచ్చిండా? 200 సార్లు పోతాడట. మరి 200 సార్లు అని అబ్బా సొమ్మ, జనాల సొమ్మ అది. పోయినప్పుడల్లా కోటి రూపాయలు పెట్టి ఖర్చు పెట్టిపోతున్నాడు. 26 సార్లు వేయండి, 26 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? 100 కోట్లు ఖర్చు అయింది ఇప్పుడు ఆయన ఢిల్లీకి పోయి రానికి. ఇవన్నీ ఏం నుంచి వస్తాయి? జనాల సొమ్మే కదా. వాడు చేసిందిలే, పీకిందిలే, కట్టలు కట్టింది లేదు. ఖాళీ జనాల మీద పేరుకు రావడం, తిరగడం, చేయడం, జనాల మోసం చేసి గెలిచిండు, సీట్లో కూర్చున్నాడు. ఇప్పుడు జనాలు చచ్చిపోతున్నారు. రైతులు చనిపోయారు. ఎవరు రైతులు 600 మంది, కానీ సంవత్సరం రైతులే 600 మంది రైతులు చనిపోయారు. ఎవడు బాధ్యుడు? నీ పరిపాలన ఏంది? రైతుల ఆత్మహత్యల గురించి పట్టించుకోవట్లేదు సర్కార్, ఏం చెప్తావు? పట్టించుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాను ఇవ్వంటే ఢిల్లీకి ఎవరు కాబట్టి ఏడుంటున్నాను. రైతుల గురించి తెలియడానికి జనాల మధ్యలో పోతే కదా రైతుల గురించి తెలిసేది. ఒక్కనాడు వాళ్ళ గనుమేలు కానీ 100 మంది అవసరం నీకు? నువ్వు సీఎం అయినంత మాత్రాన అంతమంది సెక్యూరిటీ నీకు ఎందుకు? 100 మంది సెక్యూరిటీ పెట్టుకొని నువ్వు జనాల కంటే రా, ఒకసారి జనాలకు వచ్చిరా చూడు. సెక్యూరిటీ అద్దన్నాడు, వాళ్ళ కొండలు రావాడు. వానికి వెనకాల 10-20 కార్లా, అంతమంది సెక్యూరిటీ. ఆడేం సీఎమ్మా, వాడు ఎమ్మెల్యేనా, ఎంపీనా? ఎందుకని ఆయనకు అంత సెక్యూరిటీ అవసరం? ఏముంది అంత సెక్యూరిటీ? జనాల సొమ్ము ఎందుకంత వృధా? అన్నలకు సెక్యూరిటీ, తమ్మునికి సెక్యూరిటీ. పాపం ఆడ కొడంగల్లా వాళ్ళు పాపం భూములు ఇవ్వనంటే నైట్ బెదిరిస్తుండేట వాళ్ళ అన్న. బెదిరించేసి రైతులను బెదిరించి భూములు లాక్కోవడానికి జైలు అంటే ఉద్యమం చేస్తే నువ్వు అంటే కదా ఉద్యమం చేయ నా పరిపాలన ఎవరైనా ఉద్యమాలు చేయవచ్చు, ఎవరైనా పోరాడచ్చు. అవన్నీ ఒక బిల్డప్కు సచివాలయం ముందట ఉన్నాయి అవన్నీ తీసేసినట్టు చేసిండు. ప్రగతి భవన్ దగ్గర ఉన్నాయని తీసేసినట్టు చేసిండు. ఇవన్నీ అవసరం లేదు, ఎవరైనా రావచ్చు. ఎవరైనా ఇప్పుడు చూడుపో మళ్ళీ అన్నేసి పెట్టుకున్నాడు. అంతమంది సెక్యూరిటీ. పాప ఆడ విద్యార్థి ఒక ఆయన చనిపోతే ఏడా శివబాబా అది కోవలక్ష్మి నియోజకవర్గంలో ఆడ చనిపోయిందమ్మ. శైలజ ఫుడ్ పాయిజన్ చనిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ దగ్గర పోయి మద్దతు ఇవ్వడానికి పోతే అరెస్ట్ చేస్తావా? ఇదేనా నీ పాలన? ఇదేనా ప్రజాపాలన? అంటే ఇదేనా ప్రజాపాలన? వాని గుంటమైన పాలన. ప్రజల కోసం చేసింది ఏం లేదు, ఖాళీ ఒకటే వాని కడుపు నింపుకుంటుండు. ఇప్పుడు మూసి అనేది వాళ్ళ అల్లుడి కోసం చేసేది. అది ఆడ కొడంగల్లా కంపెనీ అవసరం, ఫ్యాక్టరీ అవసరమ్మా? భూములన్నీ మొత్తం ఖరాబ్ అయిపోయి ఢిల్లీలో ఎట్లా ఉంది? ఆ లెవెల్లో తెలంగాణలో అయితే ఎట్లా? చెట్లు పెంచుకొని కేసీఆర్ సార్ చెట్లు పెంచుకొని అన్నీ చేసుకుంటా, చెరువులు మంచిగా చేసుకొని, కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నాడు. కాళేశ్వరం మొత్తం పోయింది, అది పనికే రాదన్నాడు. ఇప్పుడు దాంతో కదా నువ్వు నీళ్ళు ఇచ్చేది. పనికి రాదంతా నువ్వు ఎట్లా నీళ్ళు ఇస్తున్నావు? మరి ఏ నుంచి తెచ్చిచ్చిన? ఆయన బాయిలకి వెళ్ళి తెచ్చిచ్చిన, లేకపోతే ఆయన వాళ్ళ మీదకి వెళ్ళి ప్రాజెక్ట్ కట్టి తెచ్చిండా? ఇప్పుడు అందులో ఇప్పుడు కొండపోచమ్మ ప్రాజెక్ట్ నుంచో ఆ ప్రాజెక్ట్ నుంచో నీళ్ళు ఇస్తాను అంటుండే హైదరాబాద్కు. 20 TMCల నీళ్ళు ఇస్తా తెచ్చుకోండి అని చెప్పి IAS ఆఫీసర్లను కలెక్టర్లను జమ చేసి వాళ్ళకి చెప్తుండు. ఆ కొండపోచమ్మకి కానీ ఆడికి కానీ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి కాదా? మరి ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టే పోయినప్పుడు, కాళేశ్వరం ప్రాజెక్టే ఖరాబ్ అయినప్పుడు, అందులో లంచమైనప్పుడు నువ్వు ఎట్లా ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్ళు తెస్తావు? ఏ విధంగా తెస్తావు? ఖాళీ గేట్లు ఒకటే ఏదో మామూలుగా మనం ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకుంటేనే ఏదో ఒకటి చిన్నది అవుతుంది, ఒక బిల్డింగ్ కట్టుకుంటేనే. అట్లాంటిది 1 కోటి మాగానికి ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో చిన్న రిపేర్లు కావా? దాన్ని భూతత్వంలో చూపించి గెలుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? అదే ప్రాజెక్ట్ తోటి కదా ఇప్పుడు జనాల ముందుకు ఉంచుతున్నారు, నోట్లు ఉంచుతారు. ఆడు ప్రాజెక్టు ఖరాబ్ అయిందన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు, మమ్మల్ని మోసం చేసిండు. ఇప్పుడు అదే ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇస్తుండు. మరి ఇప్పుడు ఎట్లా ఇస్తాడు వాడు? అది ఖరాబ్, అది పనికే రాదన్నాడు కదా, కాళేశ్వరం అంటే పనికి రాదన్నాడు కదా. ఎట్లా ఇస్తుండే ఇప్పుడు నీళ్ళు అని జనాలు నోట్లు ఉచ్చలు పోతున్నారు. ఇటువంటి వెధవలు, ఇట్లాంటి పరిపాలన, వెధవ పరిపాలన. అంటే కేసీఆర్ సారు బూతులు తిడతాడా? ఎవడు వాడు బూతులు తిట్టనీకి? కేసీఆర్ కాలు గోటి కూడా పనికిరాడు రేవంత్ రెడ్డి. విన్నావా? వాని కాళ్ళు రోజు వాళ్ళ కాళ్ళ కాడ ఉండి పూజ చేసినా కూడా పనికిరాడు. మరి ఏం చేసిండు తెలంగాణ కోసం? తెలంగాణ ఉద్యమంలో వాడు రాజీనామా అంటే ఆవిడప్పుడు జెడ్పీటీసీ ఉండే రేవంత్ రెడ్డి. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు రాజీనామా చేయమంటే రాజీనామా చేయలేదు, తప్పించుకొని పోయి చంద్రబాబు నాయుడు తొత్తుగా బతికిండు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన నడుస్తుంది. ఈడ కంపెనీలను ఎత్తిపోవడానికి కారణం ఏంది? రియల్ ఎస్టేట్ వాడిని ఈ మూసినది అని చెప్పి పాపం పేదోళ్ళు కట్టుకున్న ఇండ్లు అవన్నీ గూలగొట్టి పాలతు లెక్కలు చేసి ఇప్పుడు ఉన్న రియల్ ఎస్టేట్ పడేసి ఎటువంటి లేకుండా పాపం రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్ల ఐటీ పడిపోతుంది. ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ ఆంధ్రాకు పోవాలని వాడు చేసిన ప్లాన్ ఇది. అదే చంద్రబాబు నాయుడు తొత్తాడు.
చంద్రబాబు నాయుడు ఏ విధంగా పరిపాలన చేయబట్టి ఇక్కడ అది చేస్తుండు. ఈ నుంచి ఏమంటే ఐటీ పడిపోతే, ఈ యొక్క రియల్ ఎస్టేట్ పడిపోతే ఈ నుంచి కంపెనీలన్నీ వెళ్ళిపోతాయి. కంపెనీలు వెళ్ళిపోతే ఎక్కడికి పోతాయి? ఆంధ్రాకు పోతాయి. సినీ పిల్లల మీద చేస్తుండు. ఎందుకు చేస్తుండు? సినీ పిల్లల నుంచి పోవాలి ఆంధ్రాకు. ప్లాన్ అది ప్లాన్. సినీ పిల్లల మీద దౌర్జన్యం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? చల్ ఇక్కడ మేము ఎందుకు ఉండాలి, మేము పోతామని ఆంధ్రాకు పోతారు కదా. అందుకని వాడు చేసిన ప్లాన్. ప్రతిదీ కూడా ఇప్పుడు కక్షలు. వాడు చేసిన ఓటుకు నోటు దొంగ. వాడు ఆ ఓటుకు నోటు దొంగ చేయబట్టి వాడిని చేసి చేయలేసిర్రు. అది కక్ష పెట్టుకొని కేటీఆర్ని అరెస్ట్ చేస్తాం, కేసీఆర్ని అరెస్ట్ చేస్తాం. సంవత్సరమా చేసేది ఉంటే చేయాలి కదా, నువ్వు లోపల పడేయాలిగా. మరి ఏమైంది? ఎందుకు చేయబోతువి? సాక్ష్యాలు లేవా? నోటి మాటలు చెప్పడమేనా? నీకు నోటి మాటలు తప్ప చేసే పని లేదు. నోటి మాటలు తప్ప చేసే పని లేదు నీ దగ్గర. వేస్ట్. నువ్వు దిగిపో. వేరే వాళ్ళకి ఛాన్స్ ఎందుకు? నువ్వు కాంగ్రెస్నే నువ్వేం లేదు, చంద్రబాబు నాయుడుతో తొత్తు అయిపోయి, బీజేపీతో తొత్తు అయిపోయి కాంగ్రెస్ను తొక్కలో కలపడానికి చేసిన ప్లాన్ ఇది.